సార్ కేసీఆర్ గారు అన్నిటికీ ఎదురొడ్డి అన్నింటినీ వ్యతిరేకించి అన్నింటినీ ప్రతిఘటించి ఆయన టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి అండి. ఎవరికి బానిస అయినా కేసీఆర్ వినండి కేసీఆర్ ఒకరితో తెలంగాణ రాలేదండి. ఇప్పుడు కొన్ని మాట్లాడితే చాలా ఉద్యమాలు పోరాటాలు ఇవి చాలా డీప్ గా పోవాల్సి వస్తుంది. కేసీఆర్ ఉద్యమాలను ఓట్లుగా మలుచుకొని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. విన్నరా? కేసీఆర్ తోని కాదు త్యాగాలు, కేసీఆర్ ఇంట్లోకెళ్ళి జరగలే త్యాగాలు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి నిరుద్యోగులు కావచ్చు, యువకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు మీరు చెప్పింది కదా. అందుకనే మీరు కేసీఆర్ క్రెడిట్ ఇవ్వకండి. గిట్లాడంటే కేసీఆర్ కూడా మా ఊళ్ళో పాడేలే మొయ్యలే. మా ఊళ్ళు చచ్చిపోతే మా గూడంజన ఆఖరి కోరిక కేసీఆర్ కలుస్తా అంటే కూడా ఆయన కలవలే. కానీ ఇక్కడ కొంతమంది సమైక్యవాదుల ఈ చచ్చిపోతే సినిమా వాళ్ళ దగ్గర పోతే హోంగార్డుల లెక్క నిలబడి అటు ఇటు పక్కకు జరిపినటువంటి ఘనత మా కేసీఆర్ కు ఉన్నది. అది తెలంగాణ దౌర్భాగ్యమే. ఇది మేము బరాబర్ ఇక్కడ రాజకీయ నాయకత్వము అట్లా ఉంది కాబట్టినే పెద్ద సినిమా స్టార్లు ఇక్కడ పోయినోళ్ళు మా రఘువీర్ రావు గారు అసంటోళ్ళు చచ్చిపోతే కూడా కేసీఆర్, ముచ్చట సత్యనారాయణ గారు చచ్చిపోతే కూడా కేసీఆర్ రాలే, ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరి ముచ్చట సత్యనారాయణ గారు అంటే ఫస్ట్ కలపాలన్నా కలపొద్దాను ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన గైర్ ముల్కీ మూవ్మెంట్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. 54నే ఇది మనకు పొసగదు తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడుతావు చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ ఏ దరికి చేర్చేవో సోదరా నీ నావ ఆంధ్రుతో కలిసి నీ వడుగంటిపోతావు ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు ప్రతిభ చూపిస్తావు అని చెప్పి రాసినటువంటి తన చచ్చిపోతే కూడా ఆయన రాలే ఆడికి. కానీ ఇక్కడ హైదరాబాద్ లో కొంచెం సినిమా వాళ్ళకు మా గూడంజన కలుస్తా అంటే రాలేదు, మా గద్దరన్న కలుస్తాను ఆయన అని చెప్పానంటే కూడా ఆయన లోపలి రానియకుండా గేట్ కాని నిలబెట్టి అవమానపరిచినటువంటి మహానుభావుడు ఆయన కేసీఆర్. సో కేసీఆర్ తోటి మాకేదో తెలంగాణకు ఒరిగిందని మేము చెప్తలేం. ఇప్పుడు ఈయనతో కూడా ఒరిగేది ఏం లేదు. కేసీఆర్ మీరు చేసింది నా కవి హృదయం మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా కవి కాబట్టి నేను ఎవరిని అనట్లా. మీ రాష్ట్రం అని మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో తెలంగాణ మహారాష్ట్రమే కదా, అదే కదా మహారాష్ట్రమే. ఇప్పుడు మన రాష్ట్రం మీ రాష్ట్రం కాదు మన రాష్ట్రం. మీరే అంటారు కదా మరి మన రాష్ట్రం అంటున్నారు కదా. అవును మా అన్నప్పుడు అనండి మీరు మన రాష్ట్రమే అనండి. చెప్పండి. నారాయణ రెడ్డి గారి సాహిత్యం నేను అక్షరాలు నేర్చుకున్న దగ్గర నుంచి మంటలు మా తేజస్సు నా తపస్సు ఉదయం నా హృదయం మంటలు మానవుడు మనిషి చిలక సముద్రవంచన సంతకం భూమిక కర్పూర వసంతరాయులు మధ్యతరగతి మందహాసం నాగార్జున సాగరం విశ్వనాథ నాయకుడు మొత్తం ఆయన సాహిత్యం అంతా కంఠోపాఠంగా తాగి ఆయన శిష్యుడుగా ఏకలవ్య శిష్యుడిగా ఎదిగిన వాడిని నేను. అంచేత పోతన్ గారు ఎక్కడ పుట్టాడు? మా సరివాడవా మా పాప గొలిపోవ ఎందు పుట్టితు ఏది వంశంబు వసుదేశుడు కావు వావి లేదని రాసిన భాగవతం పోతన్ గారు ఎక్కడ పుట్టాడు? మరి అవన్నీ చదువుకుని పెరిగిన వాళ్ళమేనా ఇక్కడ? బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూలలకిచ్చి ఎప్పటి కూడు భుజించండి నేను తార్పుడులకు అమ్మ అని కూడా అన్నాడు కదా, ఆ సాహిత్యం పుట్టినట్టు గడ్డ కదా. మరి అమ్మినోళ్ళ గురించి తెలంగాణ మనదే 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 దానిలో డౌటే లేదు. నేను అందుకే మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. మీరు మీ ఇక్కడ ప్రాంతంలో మీరు ఇంత పోరాట యోధులు ఉండి ఇంత ఘర్షణ వీరులు సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంత మంది ఉండి మీకు కావలసిన కవులు కళాకారులు గాయకులు సంఘ సంస్కర్తలు పోరాట యోధుల తాలూకు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు చేసుకోలేక సిగ్గు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా మాట్లాడని సిగ్గు తెచ్చుకోండి. ఎవరిని అంటారు? మేము ఎవరిని మా గవర్నమెంట్ అంటున్నాం, మా గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం, కేసీఆర్ ని మాట్లాడుతున్నాం, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం. అత్త మీద కోపం దుత్త మీద చూపించిందని మేము ఇన్ని మాట్లాడుతుంటే నేనేమంటున్నా దుత్త మీద అంటే ఎస్పీ బాలేశ్వరం లంగా దొంగ తిట్టిరా అండి? సురేందర్ రాజు ప్రెస్ క్లబ్ లో అవునండి కసితోని మాట్లాడిండ్రు. మీరు కూడా వినండి ఎందుకు వినండి మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారు తెలుసా అండి? ఆంధ్ర మీరంటే వదిలేసేయండి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అహంకార ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళ మెసేజ్లు చూసి ఆ భాష మాట్లాడే పరిస్థితికి వస్తున్నది. ఒకరొకరు ఎట్లా మాట్లాడుతున్నారు అనుకుంటారు? అరే మీకు అన్నం తినొస్తుందా? మీకు వ్యవసాయం చేస్తుందా? మీకు భూగర్భమున నిధులు పొంగిపారెడు నదులు శృంగార వనతత్వముల బంగారముల పంట నా తల్లి తెలంగాణ రా నిలువెల్ల నందనోద్యానమురా అని ఎప్పుడో రాసిన మా రావణ వెంకటరామారావు గారు రాసినటువంటిది ఆ సాహిత్యం ఉన్నది. బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అభివృద్ధికి ఇచ్చటంతో అవకాశం ఉన్నదో అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపోయాని.
కలపక ముందు రాసినటువంటి సాహిత్యాలు ఇక్కడ ఉండి మాది మాకు ఉన్నాక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీకు అన్నం పెట్టి తినుడు మేమే నేర్పించినాం, వ్యవసాయం మేమే నేర్పించినాం, మేము హైదరాబాద్ ఖాళీ చేస్తే మీకు బతుకులే ఉండయి, అసలు తెలంగాణలో సంస్కారమే లేదు, మీది భాషనే కాదని అడ్డగోలుగా నేను మాట్లాడుతుంటే మీలాంటి వాళ్ళు మరి అడ్డుపడి ఉండాలి కదా, ఎవరు అటువంటి భాష మాట్లాడద్దని. మేము లేవనెత్తిన అంశాలు, నేను మొదటి రోజు కావచ్చు దాదాపు 4-5 రోజులు నేను లేవనెత్తిన అంశాల మీద ఒక్కరు మాట్లాడతలేరు. పైడి జరాజ్ గురించి మాట్లాడతారు, మీరు మాట్లాడుతున్నారు మొట్టమొదటిసారి, కానీ వీళ్ళు ఎవరి గురించి ఎవరు మాట్లాడతలేరు కదా. ఆ చర్చ అటుపోయేది పోయి తెలంగాణలో మళ్ళా గదే ముచ్చట్లు, బూతు సాహిత్యము, వీళ్ళకి ఏం జీవితం బతక శాత కాదు, వీళ్ళకు తిన్నది అరగ శాత కాదు, వీళ్ళకు ఏమైనా దీని మీద పట్టుకొని కూర్చుంటారు. ఈ భాష ఏందండి? ఇది ఎక్కడదండి? ఎంత అవమానంగా, ఎంత ఘోరంగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే వాట్సాప్ లో వాటిలో మెసేజ్లల్లా ఎంత ఘోరం. ఒక్కొక్క ఇంటర్వ్యూ మీద నన్నైతే అమ్మనా బూతులు తిడుతున్నారు. ఓడోడైతే మెసేజ్లు పెడుతున్నారు, వీని కొడితే 10,000 రూపాయలు ఇస్తాం, 20,000 రూపాయలు ఇస్తాం. అవన్నీ చూసిన తర్వాత ఈ ప్రాంతం వాళ్ళకు ఉల్లు మండుతుంది. కాదు సార్, నేను అంటున్న మాట అదే. ఇందాక నేను అపోజిట్ రియాక్షన్ మా నుంచి మర్యాద పూర్వకం జరిగింది. శుభలేఖ సుధాకర్ గారు దాడి చేసి కెమెరా గుంజుకున్న టైంలో కూడా మర్యాద పూర్వకనే వారు మీరు బాయ్సాబ్ అనే మాట్లాడినాం. శుభలేఖ సుధాకర్ చేసిన పని మంచి పని, సవ్యమైన పని, సక్రమమైన పని అని నేను అనట్లేదు. జనం అనుకుంటున్నారు, జనాన్ని కూడా చెప్తా. వాళ్ళు ఏమనుకున్నా ఆయన గౌరవం మీది నాదే కాదండి. ఇక్కడ జనానికి ఒక మెసేజ్ కూడా పోవాలి కదా. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మెసేజ్ పోవాలి. కాబట్టి నేను కూడా చెప్తున్నా. మీరు ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికి కూడా మీరేమి ఆయన దుర్భాషలు ఆడలేదు, దూషించలేదు, ద్వేషించలేదు. నేను ఆ వీడియో రెడీగా ఎదురుగుండా ఉంది, సోషల్ మీడియాలో ఎవరు చూసుకున్నా అది అర్థమవుతుంది. నేను అంటున్నది ఏంటంటే, మీరు వాళ్ళు ఒకవేళ ఎవరైనా అలాంటి అల్పమైన మాటలు, అలాంటి నీచమైన మాటలు మాట్లాడితే వాళ్ళ మీద స్పందించాలి, వాళ్ళని తిట్టాలి. కానీ వాడు థర్డ్ రేట్ ఫెలో, అసలు వాడు గాయకుడే కాడు, వాడు ఒక మిమిక్రీ ఫెలో వాడు అని ఏమైతుందంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఒక నిమిషం, ఇక్కడ ప్రాబ్లం సంస్కారవంతమైన వ్యక్తి. నేను ఒకటే మాట చెప్తున్నా. ఆ చర్చ వచ్చేటప్పటికి ఏమైతుందంటే అసలే గాయాలతోని ఉన్నటువంటి తెలంగాణ ఇది అంత అడ్డగోలుగా మాట్లాడుకుంటా ఒక్కరన్నా ఈ సంస్కారం గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ బయట ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరన్నా కరెక్టే కదా. ఆ పృథ్వీరాజ్ ఒకరెవరో జర్నలిస్ట్ మాట్లాడారట నాకు చెప్పిండ్రు. అరే మరి తన మాట్లాడిన పృథ్వీరాజ్ మాట్లాడే మాటలల్లా అంశాలల్లా న్యాయం ఉంది, 4 రోజులు ఆపండి, అది చర్చకు తీసుకొద్దాం అనే మాట్లాడటం లేకుండా అమ్మ నా బూతులండి ఘోరంగా. 80 ఏళ్ళ పెద్ద మనుషులను పట్టుకొని కూడా బూతులు తిట్టుడు ఇది సంస్కారమా? ఇవాళ చెప్తున్నా, మీరు మాట్లాడిన దాంట్లో ఎక్కడా తప్పు లేదు. మీరు అంటున్నది, మీరు అడుగుతున్నది ఏంటంటే, నువ్వు ఎవరిదైనా పెట్టుకురా బాయ్, కానీ ముందు మనవాళ్ళది పెట్టంటున్నారు. ఇక్కడ కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు అందుకని అంటున్నా, పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమొనగాడ పాలు మరసి ఎన్నాళ్ళయ్యిందో, నువ్వు పాలు మరసి ఎన్నాళ్ళయ్యిందో, ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నేళ్ళయ్యిందో అని ప్రజలకు తెలంగాణ బాల్య జీవితాలను అద్దం పట్టినట్టు చూపించినటువంటి వాళ్ళు వీళ్ళు కమర్షియల్ ఆర్టిస్టులు కాదు కదా. కాదు, మరి వాళ్ళవి ఉండాలనా లేదా? వద్దని వినండి. ఏ దిక్కునున్నావో వానదేముడా, నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా, ఉత్తరాన ఉర్రుర్రు వానదేముడా, దక్షిణాన జల్లు జల్లు వానదేముడా, మెదలు ఎత్తేదాకా నువ్వు వానదేవుడా, నువ్వు అక్కడే ఉండవయ్యా వానదేవుడు అని రాసిన ముచ్చలత్ర గారి సాహిత్యం అసంటూ వాళ్ళకు ఉండాలనా లేదా? వీళ్ళు తప్పకుండా అక్కడ వచ్చినప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయింది. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మొదలా లేకపోతే ఇటువంటి వాళ్ళ విగ్రహాలు మొదలా? వాళ్ళ విగ్రహాలే మొదలు కదా. అంటే మాది న్యాయబద్ధమైనటువంటి ఆర్గ్యుమెంటే కదా మీరు చెప్పేది. న్యాయబద్ధమైందే, ఇదే కావాల్సింది. ఇది సమాజం